నేను బిందుని. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన అంశాన్ని చూపడానికి తిరిగి స్వాగతం. మన భూమికి సమృద్ధిగా సహజ వనరులు ఉన్నాయి. మునుపటి తరగతులలో మీరు నీరు, నేల, అడవులు, వృక్షజాలం, జంతుజాలం మొదలైన సహజ వనరుల గురించి మరియు వాటి పరిరక్షణ గురించి తెలుసుకున్నారు. సహజ వనరులను సక్రమంగా నిర్వహిస్తున్నామా? సహజ వనరుల కాలుష్యం మానవ కార్యకలాపాల ఫలితంగా సంభవిస్తుంది. మన సహజ వనరులను నిలబెట్టుకోవడానికి మరియు కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? 10వ తరగతి జీవశాస్త్రం నుండి సహజ వనరులు అనే పాఠం నుండి నీరు అనే అంశం గురించి వివరంగా నేర్చుకోవడంపై దృష్టి సారిద్దాం. శిక్షణ లక్ష్యాలు. ఈ పాఠం పూర్తయిన తర్వాత మీరు తెలుసుకోవచ్చు: నీటి వనరుల కాలుష్యం, నీటి నిర్వహణపై కేస్ స్టడీస్, నీటి హార్వెస్టింగ్, కీలక పదాలు: గంగా కార్యాచరణ ప్రణాళిక, కోలిఫామ్ బ్యాక్టీరియా, పెర్కోలేషన్ ట్యాంకులు, సూక్ష్మ నీటి పారుదల, ఆనకట్టలు, నీటి సేకరణ. సహజ వనరుగా నీటిపై కాన్సెప్ట్ మ్యాప్ను గమనించండి. పర్యావరణ సమస్యల గురించి మీకు ఇప్పటికే కొంత అవగాహన ఉంది. పర్యావరణ పరిరక్షణ కోసం అంతర్జాతీయ మరియు జాతీయ చట్టాలు, నిబంధనలు మరియు చట్టాలు ఉన్నాయి. అనేక జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలు మన పర్యావరణాన్ని రక్షించే దిశగా పనిచేస్తున్నాయి. భారతదేశంలోని ప్రసిద్ధ నది గంగా. ఇది హిమాలయంలోని గంగోత్రి నుండి బంగాళాఖాతంలోని గంగాసాగర్ వరకు 2500 కిలోమీటర్లు. ఇది ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు పశ్చిమ బెంగాల్లోని 100 కంటే ఎక్కువ పట్టణాలు మరియు నగరాలకు నీటి వనరు. స్నానం చేయడం, బట్టలు ఉతకడం మరియు బూడిద లేదా కాలిపోని శవాలను నిమజ్జనం చేయడం వంటి మానవ కార్యకలాపాలు కాలుష్యానికి కారణమవుతాయి. పరిశ్రమలు గంగలోకి రసాయన వ్యర్థాలను విడుదల చేయడం ద్వారా కలుషితం చేస్తాయి మరియు విషపూరితం చేపలు మరియు ఇతర జలచరాలను చంపుతుంది. గంగా యాక్షన్ ప్లాన్ గురించి మీకు తెలుసా? గంగా నీటి నాణ్యతను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్ట్ 1985లో అమలులోకి వచ్చింది. మానవ ప్రేగులలో సాధారణంగా కనిపించే కోలిఫార్మ్ బ్యాక్టీరియా ఉండటం వల్ల నాణ్యత తక్కువగా ఉంటుంది.
నీటిలో కోలిఫార్మ్ల ఉనికి వ్యాధిని కలిగించే సూక్ష్మజీవుల ద్వారా కలుషితాన్ని సూచిస్తుంది. నమామి గంగే కార్యక్రమం అనేది జూన్ 2014లో కేంద్ర ప్రభుత్వంచే ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌గా ఆమోదించబడిన సమీకృత పరిరక్షణ మిషన్. ఇది గంగా నది యొక్క కాలుష్యం, పరిరక్షణ మరియు పునరుజ్జీవనం యొక్క సమర్థవంతమైన నివారణ యొక్క జంట లక్ష్యాలతో ప్రారంభించబడింది. క్లీన్ గంగ కోసం జాతీయ మిషన్ అక్టోబర్ 2016లో ప్రారంభించబడింది. తెలంగాణ ప్రభుత్వంలోని వరంగల్ జిల్లాకు చెందిన వనపర్తి మరియు వడ్డిచెర్ల 2 గ్రామాల నుండి నీటి వనరుల తులనాత్మక అధ్యయనాన్ని చూద్దాం. మొదటి గ్రామంలో కొరత లేదు. రెండవది భూగర్భ జలాలు తక్కువగా ఉన్నాయి. రెండు గ్రామాలలో నీటి సరఫరాకు బావి నీటిపారుదల ప్రధాన వనరు. వడ్డిచెర్లలో బావులు తప్ప నీటి సరఫరాకు ప్రత్యామ్నాయ వనరులు లేవు. వనపర్తిలో ఇప్పటికే ఉన్న ట్యాంక్ పెర్కులేషన్ ట్యాంకుగా మార్చబడింది. పెర్కులేషన్ ట్యాంకులు మట్టి, సిల్ట్, లోవాం, బంకమట్టి, ఇసుక మరియు కంకర మిశ్రమాన్ని ఉపయోగించి తయారు చేయబడిన ఆనకట్టలు మరియు బేస్ లేదా బెడ్ మరియు వైపులా పొరలుగా వేయబడతాయి. ఇది సరిగ్గా కుదించబడింది మరియు ఉపరితల నీటి పారుదల కోసం అవుట్లెట్లు కట్ట లేదా ఆనకట్ట క్రింద తయారు చేయబడతాయి. వనపర్తి మరియు వడ్డిచెర్ల 2 గ్రామాలు వృత్తి విధానం, పంటల విధానం, మౌలిక సదుపాయాలు మరియు సామాజిక సేవలలో దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ఈ గ్రామాలలో ప్రధాన జీవనోపాధి వ్యవసాయం మరియు ఇంటి ఆదాయం భూగర్భ జలాల స్థితిపై ఆధారపడి ఉంటుంది. వనపర్తి నీటిపారుదల కింద దాని విస్తీర్ణంలో అధిక నిష్పత్తిని కలిగి ఉంది. వర్షపాతం అస్థిరంగా ఉన్నప్పటికీ రైతులు వరి సాగును ఇష్టపడతారు. ఉపరితల బాష్పీభవనం ద్వారా నీటి నష్టాన్ని తగ్గించడానికి చాలా ఓపెన్ తవ్విన బావులు భూగర్భ జల మండలాల లోతు ఎక్కువగా ఉన్న బోరు బావులుగా మార్చబడ్డాయి. సాగుపై మూలధన వ్యయాన్ని పెంచడం ద్వారా సాధారణంగా విద్యుత్తును ఉపయోగించి బావులు మరియు బోరు బావుల నుండి నీటిని పంప్ చేస్తారు. లోతైన గొట్టపు బావులు మరియు బోరు బావుల నిర్మాణం ద్వారా రాష్ట్రంలో భూగర్భ జలాలను అతిగా దోపిడీ చేయడం వల్ల భూగర్భ జల వనరులు క్షీణించాయి.
సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ సికింద్రాబాద్ ఏపీ యొక్క ప్రాజెక్ట్ గ్రామాల్లో ఎండిపోతున్న బావులను రీఛార్జ్ చేయడం ద్వారా భూగర్భ జలాల స్థిరత్వాన్ని సూచిస్తుంది. మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ అని పిలిచే బిందు సేద్యం, స్ప్రింక్లర్లు మొదలైన వాటిని ఉపయోగించేందుకు రైతులు ప్రేరేపించబడ్డారు. వర్షపు నీటిని ఉత్తమంగా పట్టుకోవడానికి సోక్ పిట్ల నిర్మాణం సమాజ ప్రయత్నంగా జరిగింది. అందరికీ నీరు. భూమి యొక్క మొత్తం నీటిలో సముద్రాలు మరియు లవణీయ భూగర్భ జలాల్లో 97% ఉప్పు నీరు ఉంటుంది మరియు 2.5 నుంచి 2.75% మాత్రమే మంచినీరు. మంచినీటిలో 1.75 నుంచి 2% హిమానీ నదులు, మంచు మరియు మంచు 0.7 నుంచి 0.8% భూగర్భ జలాలు మరియు నేల తేమగా మరియు సరస్సులు, చిత్తడి నేలలు మరియు నదులలో 0.01% కంటే తక్కువ ఉపరితల నీటిని కలిగి ఉంటుంది. భారతదేశంలో వర్షాలు ఎక్కువగా ఋతుపవనాల కారణంగా మరియు సంవత్సరంలో కొన్ని నెలల పాటు కురుస్తాయి. తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ భూగర్భ జలాల లభ్యతను కొనసాగించడంలో వైఫల్యానికి కారణం వృక్ష సంపద కోల్పోవడం, అధిక నీటి డిమాండ్ ఉన్న పంటలకు మళ్లించడం మరియు పారిశ్రామిక వ్యర్థాలు మరియు పట్టణ వ్యర్థాల నుండి వచ్చే కాలుష్యం. కొత్తపల్లి గ్రామ నీటి వనరుల సర్వేలో సాగునీటి కంటే పొడి భూములు ఎక్కువగా ఉన్నాయని తేలింది. గ్రామంలో తక్కువ అక్షరాస్యత మరియు కూలీల కొరత వారిని చిన్న పొలాల్లో ఎక్కువ ఎరువులు, పురుగు మందులు వాడేలా చేసింది. దీని ఫలితంగా తక్కువ పంట దిగుబడి మరియు గ్రామంలో నీటి సేకరణ నిర్మాణం లేదు. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సెంటీమీటర్ ఎరిట్రాఫిక్స్ ఇక్రిసాట్ గ్రామస్తులకు అవగాహన కల్పించింది మరియు ఖర్చుతో కూడుకున్న నీటి నిల్వ మరియు నేల సంరక్షణ నిర్మాణాలకు సాంకేతిక మద్దతును అందించింది. చర్యలు కొన్ని వనరులను పునరుద్ధరించడానికి మరియు సంరక్షించడానికి సహాయపడిన సంఘం మరియు రైతు ఆధారిత జోక్యాలు. కమ్యూనిటీ ఆధారిత జోక్యాలలో ప్రవహించే వర్షపు నీటిని నిలుపుకోవడానికి మరియు బహిరంగ బావులను రీఛార్జ్ చేయడానికి కాలువలు మరియు అడ్డంకుల నిర్మాణం ఉంటుంది. రైతు ఆధారిత నేల మరియు నీటి సంరక్షణ చర్యలలో విస్తృత బెడ్ ఫర్రో ల్యాండ్ ఫామ్ మరియు కాంటౌర్ ప్లాంటింగ్ ఉన్నాయి. ఇవి నేల మరియు వర్షపు నీటిని సంరక్షించడానికి, ఎరువులు వేయడానికి మరియు కలుపు తీయడానికి ఉపయోగపడతాయి. పప్పు దినుసుల యొక్క గ్లిరిసిడియాను పొలం గట్లపై నాటడం ద్వారా మట్టిని బలపరిచేందుకు మరియు నత్రజని అధికంగా ఉండేలా చేస్తారు. బిందు సేద్యం నీటి వినియోగాన్ని 70% తగ్గిస్తుంది, కానీ ప్రపంచవ్యాప్తంగా సాగు చేయదగిన భూమిలో 2% మాత్రమే ఈ పద్ధతిలో నీటిపారుదల చేయబడుతుంది.
భూగర్భ జలాల పునరుద్ధరణను మెరుగుపరచడానికి గట్ల మీద గ్లిరిసిడియా మొక్కలతో పాటు సీతాఫలం తోటల ద్వారా బంజరు భూములను అభివృద్ధి చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో గోదావరి మరియు కృష్ణా నదులు సాగునీటికి ప్రధాన వనరులు. నీరు ఒక పునరుత్పాదక వనరు అయితే వనరు యొక్క అపరిమితమైన దోపిడీ కొరతకు దారితీస్తుంది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రకారం ఒక వ్యక్తికి 1700 m³ కంటే తక్కువ వార్షిక నీటి సరఫరా తగ్గడం ద్వారా ఒక ప్రాంతంలో నీటి వనరులు కొరతగా మారతాయి. ఐక్యరాజ్య సమితి యొక్క ఆహార మరియు వ్యవసాయ సంస్థ 2025 నాటికి 1.8 బిలియన్ల మంది ప్రజలు సంపూర్ణ నీటి కొరత ఉన్న దేశాలు లేదా ప్రాంతాలలో నివసిస్తున్నారని అంచనా వేసింది. వాటర్ షెడ్ నిర్వహణ అనేది నేల మరియు నీటి సంరక్షణ శాస్త్రీయ విధానం. వాటర్ షెడ్ నిర్వహణ మరియు నీటి వనరుల రక్షణ కోసం ప్రోత్సహించబడిన స్థానిక నీటిపారుదల వ్యవస్థ గురించి మాకు తెలియజేయండి. హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు 400 సంవత్సరాల క్రితం కుల్హ్ అనే కాల్వ నీటిపారుదల యొక్క స్థానిక వ్యవస్థను అభివృద్ధి చేశాయి. ప్రవాహాలలో ప్రవహించే నీరు మానవ నిర్మిత మార్గాల్లోకి మళ్లించబడింది. కొండ దిగువన ఉన్న అనేక గ్రామాలకు తీసుకువెళ్లబడింది. కుల్స్ నుండి నీటిపారుదల కొరకు ఉపయోగించబడుతుంది మరియు మట్టిని నింపే బుగ్గలలోకి చొప్పించబడుతుంది. పెద్ద ఆనకట్టలు నీటిపారుదల మరియు విద్యుత్ ఉత్పత్తికి తగిన నీటి నిల్వ కోసం ఉద్దేశించబడ్డాయి. ఆనకట్టల నుండి దారితీసే కాలువ వ్యవస్థలు పెద్ద మొత్తంలో నీటిని చాలా దూరాలకు బదిలీ చేస్తాయి. ఉదాహరణకు ఇందిరాగాంధీ కెనాల్ రాజస్థాన్లోని గణనీయమైన ప్రాంతాలకు పచ్చదనాన్ని తీసుకువచ్చింది. గంగా నదిపై టెహ్రీ డ్యాం వంటి పెద్ద ఆనకట్టల నిర్మాణం మరియు నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యాం ఎత్తును పెంచడం వంటివి వ్యతిరేకించబడ్డాయి. ఈ నిరసనను నర్మదా బచావో ఆందోళన లేదా నర్మదా ఉద్యమాన్ని రక్షించండి అని పిలుస్తారు. తగిన పరిహారం లేదా పునరావాసం లేకుండా పెద్ద సంఖ్యలో రైతులు మరియు గిరిజనులు నిర్వాసితులైనందుకు నిరసన. దామాషా ప్రయోజనాలు లేకుండా భారీ మొత్తంలో ప్రజాధనాన్ని పెట్టుబడి పెట్టడం వంటి ఆర్థిక సమస్యలు. అటవీ నిర్మూలన మరియు జీవ వైవిధ్యం కోల్పోవడం వంటి పర్యావరణ సమస్యలు. ఈ సమస్యలను పరిష్కరించడానికి సరైన పరిష్కారం ఏమిటి? వాటర్ షెడ్ నిర్వహణ దీనికి పరిష్కారం.
ఇది వాటర్ షెడ్ సంఘం యొక్క ఉత్పత్తి మరియు ఆదాయాన్ని పెంచుతుంది. ఇది కరువు మరియు వరదలతో పోరాడడంలో సహాయపడుతుంది మరియు దిగువ ఆనకట్టలు మరియు రిజర్వాయర్ల జీవితాన్ని పెంచుతుంది. డ్యాంల వంటి మెగా ప్రాజెక్టులకు ప్రత్యామ్నాయంగా పురాతన నీటి సేకరణ వ్యవస్థలను పునరుద్ధరించేందుకు వివిధ సంస్థలు కృషి చేస్తాయి. నీటి సేకరణ భూగర్భ జల స్థాయిలను రీఛార్జ్ చేయడం కోసం భారతదేశంలో నీటి సేకరణ అనే చాలా పురాతనమైన భావన. రాజస్థాన్లోని కాదీన్లు, ట్యాంక్లు మరియు నాడీలు, మహారాష్ట్రలోని బందారాస్ మరియు తాల్స్, మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్లోని బూందీలు. బీహార్లోని అహర్లు మరియు ఫైన్స్, హిమాచల్ ప్రదేశ్లోని కుల్లు, జమ్మూ ప్రాంతంలోని కండీ బెల్ట్లోని చెరువులు మరియు తమిళనాడులోని ఎరిస్ ట్యాంకులు, కేరళలోని సురంగమ్స్ మరియు కర్ణాటకలోని కట్టాస్ కొన్ని పురాతన నీటి సేకరణ వ్యవస్థలు. నీటి హార్వెస్టింగ్ నిర్మాణాలు ప్రధానంగా చంద్రవంక ఆకారపు చెక్ డ్యాంలు కాలానుగుణంగా వరదలు వచ్చే గల్లీల మీదుగా నిర్మించబడ్డాయి. ఇది బావులను రీఛార్జ్ చేయడానికి సహాయపడుతుంది మరియు విస్తృత ప్రాంతాల్లోని వృక్షాలకు తేమను అందిస్తుంది. కాబట్టి పరిరక్షణ అనేది ఇప్పుడు మరియు భవిష్యత్తులో అన్ని జీవుల ప్రయోజనం కోసం ఈ వనరులను చూసుకోవడం.